కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళ తరమడం హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడతా ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా మనకి ఏమవుతుందండి, చక్కగా సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కాస్త వాగ్వివాదాలు, వితండ వాదాలు చేసుకుంటారు. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళతో వాగ్వివాదాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అందువల్ల సింహరాశి వారు కాస్త ఉదారంగా ఉండడము, దాన ధర్మాల్లో చురుగ్గా ఉండడం వల్ల పేదలకి, తర్వాత అనాథలకి, సాధు పురుషులకి, సాధు సత్పురుషులకి, తర్వాత వికలాంగులకి సేవ చేసుకుంటారు. ఇది చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అలాగే అది మీ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అష్టమ శని మనకి అష్టమ శని గ్రహ ప్రభావం వలన ఈ యొక్క రాశి వారంతా కూడా పనులు లేటుగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా యాక్సిడెంట్లు అవ్వకుండా మీరు జాగ్రత్తగా, వృద్ధాగా అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్తూ, అనవసరమైనప్పుడు మాత్రం మానేసుకుంటూ ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీరు డ్రైవింగ్ వచ్చినోడు రానోడు బండి ఎక్కినట్లయితే వాడు పడేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు మీరు ఏ పని చేసినా సరే ఈ సంవత్సరం అంతా కూడా డ్రైవింగ్, కార్ ఎక్కినా ఏది ఎక్కినా డ్రైవింగ్ బాగా వచ్చా రాదా ముందు వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మీరు వెళ్ళండి. అలాగే సినిమాలు తెగ చూసేస్తారు ఈ సింహరాశి వాళ్ళంతా కూడా.
విందు వినోద కార్యక్రమాలకు పిలవడమే ఆలస్యం, ఇక బ్రహ్మాండంగా అటెండ్ అవుతారు. అందువలన బంధుమిత్రులందరితో కూడా మీకు మంచి పేరు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఖర్చు పెట్టడము, మీరు చక్కగా మంచిగా చూసుకోవడం, ఇవన్నీ కూడా మీకు చాలా మంచిగా మీకు వాళ్ళందరూ కూడా గౌరవించడం జరుగుతుంది. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మర్మాంగాలకు సంబంధించినటువంటి వ్యాధులు, వెనీరియల్ డిసీజెస్ రావడానికి, ఇన్ఫెక్షన్స్కి గురవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య సంబంధమయ్యే హెల్తీగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారు చేసిన అప్పులు ఉంటాయి. ఆ అప్పులన్నీ కూడా మనకి తీరిపోవాలి అని అక్టోబర్ 18 నుంచి ఈ యొక్క డిసెంబర్ 5వ తేదీ లోపల ఈ మధ్యకాలంలో మీరు కోర్టు కేసుల్లో, పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఏ గ్రూప్ ప్రభావం వల్ల. ఆ సమయంలో మీరు ఎవరికి కూడా షూరిటీలు సంతకం పెట్టడం కానీ, అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే అంతకు ముందు అంతా కూడా గురుడు మిథున రాశి సంచార కారణంగా లాభంలో ఉండడం వల్ల మీకు మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే బ్రహ్మాండంగా మీకు ఆదాయం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ రాశి వారంతా కూడా చక్కటి ఆదాయం అనేటటువంటిది, సంపాదన అనేటటువంటిది బాగా మీకు పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మహిళలంతా కూడా ఎవరైతే ఉన్నారో ఆ మహిళలంతా కూడా ఎదుగుదల అనేటటువంటిది బాగా కనబడుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. కొత్తగా ఇంతకాలం కూడా మేము ఒంటరిగా ఉన్నాము, మరి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి జంటగా మేము ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. డైవర్సల్ తీసుకున్నటువంటి వాళ్ళు, విడాకులు తర్వాత ఈ యొక్క భర్త మరణం వల్ల విడోస్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. మీ పిల్లలకే పెళ్ళిళ్ళకి వచ్చేసినప్పటికీ కూడా మీరు కూడా అట్ ద సేమ్ టైం ఒంటరిగా ఉండలేకపోతున్నాం, బోర్ కొడుతుంది, లేదా డిప్రెషన్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా మళ్ళీ వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ సంవత్సరం కొంతమందికి అందులో సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ ఎన్నో రకాల ఒడిదుడుకులు మీరు అనుభవిస్తూ ఈ యొక్క కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తారు. హోటళ్ళు పెట్టడము, టిఫిన్ సెంటర్లు పెట్టడము, టీ షాపులు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇలాంటివి అన్నీ కూడా ప్రయత్నిస్తారు. ఇనుము సంబంధించి ఇనుప వెల్డింగు, ఇనుప ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, ఇలాంటి ఇనుము సంబంధించినటువంటివి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు పెట్టకూడదు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అలాగే రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా ఎదుగుదల అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఏమండి, మేము 10 సంవత్సరాలు డెడికేట్ చేసామండి, 20 సంవత్సరాలు అంకితం అయ్యామండి, 20 సంవత్సరాలు అయినా కూడా మేము సినిమా రంగంలో మా కథ వేసుకోలేదు, మా పాట వేసుకోలేదు, మేము మాకు పాత్ర ఇవ్వలేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి పాత్రలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా ఎంట్రీ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి క్రింద నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పరిహారాలన్నీ చేసుకోండి. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి, ఆవులకి పెట్టాలి. 4
ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.